Good morning everyone. Welcome to our Surya's cursive writing videos. My name is Muralidhar, handwriting trainer. Last lesson lo మనం 2 letter word, 3 letter word, 4 letter word జోనల్ లైన్ వారీగా ఎట్లా రాయాలనేది మనం తెలుసుకున్నాం. ఏ జోన్లో ఏ లెటర్ వస్తుంది అనేటువంటిది, ఆ లెటర్కి సంబంధించినటువంటి 2 letter words, 3 letter words, 4 letter words కనెక్టివిటీతో ఏ రకంగా రాయాలనేటువంటిది వెరీ క్లియర్గా మనం చెప్పడం జరిగింది. ఇప్పుడు 2 letter word, 3 letter word, 4 letter word రాసేటప్పుడు మీకు ఏంటి అబ్జర్వ్ చేయమన్నాను? జోనల్ లైన్స్. ఆ జోన్స్ వారీగా కరెక్ట్గా పర్ఫెక్ట్గా కూడా ఆ అప్పర్ జోన్, డౌనర్ జోన్, లోవర్ జోన్, మిడిల్ జోన్ అండ్ ఫుల్ జోన్, ఈ 4 జోన్స్ మీరు మర్చిపోకూడదు. ఆ జోన్స్లో కరెక్ట్గా పర్ఫెక్ట్గా నేరోగా స్లాంటింగ్గా ఒకే సైజు లెటర్స్ రాసినట్టయితే ఎండింగ్ కనెక్టివిటీ లాస్ట్ లెటర్కి వచ్చేసరికి ఎండింగ్ కనెక్టివిటీ పెడితేనే అందంగా ఉంటుంది, లేకపోతే ఆ లెటర్ అందంగా ఉండదు. మళ్ళీ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇక్కడ ఈ ఉంది, ఇలా రాయకూడదు, ఇలా రాయాలి. చూసారా, ఇది ఒకే సైజులో, దీనికి ఇది ఈక్వల్గా ఉండేలాగా వస్తుంది అనమాట. ఆ నేరో అంటే అది ఇలా ఒకే సైజు రావాలి. ఓకేనా? ఇప్పుడు మనం ఏంటంటే నెక్స్ట్ ఈ లెసన్లో నేర్చుకోబోతుంది ఏంటంటే క్యాపిటల్ లెటర్స్. ఇంతవరకు మీకు స్మాల్ ఆల్ఫాబెట్స్ అయ్యాయి. ఏ నుంచి జెడ్ వరకు కూడా చెప్పడం జరిగింది. ఏ నుంచి జెడ్ వరకు ఏ జోన్లో ఏ లెటర్ రాయాలనేది కూడా మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. ఏ నుంచి జెడ్ వరకు చెప్పేటప్పుడు జోన్స్ అన్ని కూడా పర్ఫెక్ట్గా మనం చెప్పాం. ఇప్పుడు క్యాపిటల్స్ ఎలా రాయాలి? క్యాపిటల్స్ అన్నీ కూడా అబౌవ్ 3 lines, అంటే దీన్ని ఏమంటారు? అప్పర్ జోన్లో మాత్రమే రాస్తారు క్యాపిటల్ లెటర్స్, ఎక్సెప్ట్ జి, జే, వై అండ్ జెడ్. వాట్ ఆర్ దే? జి, జే, వై అండ్ జెడ్. జి, జే, వై, జెడ్ తప్ప మిగతావన్నీ కూడా ఈ అప్పర్ జోన్లోనే రాయాలి. గుర్తుపెట్టుకోండి, జి, జే, వై అండ్ జెడ్. ఓకే, చూడండి ఇప్పుడు ఎలా రాయాలో నేను చెప్తున్నాను. లాస్ట్ లెసన్ లాగే, లాస్ట్ ఆల్ఫాబెట్స్ లాగే అన్నీ కన్ఫ్యూజ్గానే ఉంటాయి. మీకు ముందు సితో స్టార్ట్ చేయటం ఇట్లా ఉంటుంది మన కోర్సులో. ఇట్లా రాస్తూ ఉంటుండగా లాస్ట్కి వచ్చేసరికి ఏ టు జెడ్ అన్నీ అయ్యాక ఏ నుంచి జెడ్ వరకు మళ్ళీ ఆల్ఫాబెట్స్గా అన్నీ రాసి చూపిస్తా. ఎలా రాయాలి? ఏ ఎలా రాయాలి, బి ఎలా రాయాలి, సి ఎలా రాయాలి, డి ఎలా రాయాలి, అదే జోన్లో వెళ్తుంది, ఇదే జోన్లో వెళ్తుంది, ఎంత సైజులో రాయాలి, అవి క్లియర్గా మళ్ళీ ఏ నుంచి జెడ్ వరకు కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఏంటి? క్యాపిటల్స్లో సి, ఓ, క్యూ, ఈ, ఎల్, జి ఇవి ఎలా రాస్తారు చూడండి. ఎన్ని లైన్లో రాయాలని చెప్పాను క్యాపిటల్స్? ఎస్, అబౌవ్ 3 lines. సి, ఓకేనా? నెక్స్ట్ ఓ, ఓకేనా? నెక్స్ట్ క్యూ, ఓకేనా? నెక్స్ట్ ఈ, ఓకే. తర్వాత సిఓక్యూఈ, ఎల్జి. జి ఎన్ని లెటర్స్, ఎన్ని లైన్లో వస్తుంది? 4 lines వస్తుంది. ఇప్పుడు మనం సిఓక్యూఈఎల్జి ఈ క్యాపిటల్ లెటర్స్లో వోవెల్స్ ఏఈఐఓయులు ఉన్నాయి కదా, ఈ ఏఈఐఓయులు ఎట్లా కలపాలి? వీటికి సితో ఎట్లా రాస్తారు? సి ఏది క్యాపిటల్ లెటర్? సిఏ, ఏ తర్వాత ఈ, సిఏ, సిఈ. నెక్స్ట్ ఐ,
సిఐ, ఏఈఐ, నెక్స్ట్ ఓ, ఏఈఐఓ, నెక్స్ట్ యు. ఓకేనా? ఏఈఐఓయులు క్యాపిటల్ లెటర్స్తో కనెక్టివిటీ ఎట్లా రాయాలనేటువంటిది ఇప్పుడు మీకు చెప్పాను. ఇప్పుడు మధ్యలో నెక్స్ట్ లెటర్ ఏంటుంది? ఓ. ఈ ఓతో మాత్రం లెటర్స్ కనెక్టివిటీ కాదు. ఏం చేత? అది కనెక్టివిటీ దీనికి ఇక్కడ చివరిన ఉన్నది కాబట్టి కనెక్టివిటీ కలపడం జరిగింది. పైన ఉంది కదా ఓకి కనెక్టివిటీ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఇక్కడి నుంచి ఏ ఇలా రాయలేం కదా, ఇక్కడి నుంచి ఇలా రాయలేం కదా ఏ. అంచేత ఓకి ఏఈఐఓయులు రాయడం కుదరదు. నెక్స్ట్ లెటర్ ఏంటి? క్యూ. క్యూతో రాయొచ్చు. చూడండి మళ్ళీ. క్యూ ఏ. ఈ. ఐ. ఓ. ఇట్లా రాయొచ్చు అనమాట. ఇక్కడ ప్లేస్ రాకపోవడం కరెక్ట్గా రాలేదు. మొత్తం మీద ఈ రకంగా కనెక్టివిటీ చేయొచ్చు. మిగతా వీటికి కూడా చేయొచ్చు. ఈ విత్ ఏ, ఈ, ఐ, ఓ, యు అవి కూడా రాయొచ్చు. ఓకేనా? ఇంకా మిగతా వర్డ్స్ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో ఏం చెప్పుకుందాం అంటే ఏఎంఎన్ఎస్ ఇవి చెప్పుకోవచ్చు. ఓకేనా? ఏంటి ఇప్పుడు ఈ సి విత్ వర్డ్స్ ఎట్లా రాయాలి, సితో వర్డ్స్ కూడా ఎట్లా రాయాలి కూడా చెప్పాలి కదా మీకు. ఇప్పుడు మనం సితో కొన్ని లెటర్స్ కొన్ని వర్డ్స్ రాయాలి, ఓతో కొన్ని క్యూ, ఈ, ఎల్, జి వీటితో ఎట్లా రాయాలి, క్యాపిటల్ లెటర్స్ విత్ స్మాల్ ఆల్ఫాబెట్స్ వర్డ్స్ ఎట్లా రాయాలి. ఓకే చూడండి. సితో ఏం రాయొచ్చు? కెమెరా, సిఏఎంఈఆర్ఏ కెమెరా. కెమెరా, సిఏఎంఈఆర్ఏ కెమెరా. సి ఏంటి? క్యాపిటల్ లెటర్స్. ఎన్ని లైన్లో రాయాలి? అబౌవ్ 3 లైన్స్. దీన్ని ఏమంటారు? అప్పర్ జోన్. అప్పర్ జోన్లో సి మిడిల్, 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 మిడిల్ అన్ని మిడిల్ జోన్ లెటర్సే. ఇదొక్కటే అప్పర్ జోన్ లెటర్. ఇది కెమెరా. సపోజ్ అదర్ రాయాలనుకోండి, అదర్కి టచ్ కాదు. ఎంచేత టచ్ కాదు? ఈ టీ అనేటువంటిది కింద నుంచి కనెక్టివిటీ వెళ్తుంది. ఓకి ఎండింగ్ కనెక్టివిటీ ఇక్కడ ఉంది, పైన ఉన్నది కాబట్టి దీనికి టచ్ కాదు. సో ఇట్లా రాయాలి. అప్పర్ జోన్, అప్పర్ జోన్, అప్పర్ జోన్, మిడిల్ జోన్, మిడిల్ జోన్ ఇట్లా ఉంటుంది. నెక్స్ట్ ఇంకేంటి? అదర్ అయింది కదా. క్వీన్. క్యూతో ఏంటి రాయొచ్చు? క్వీన్. క్వీన్, క్యూయుఈఈఎన్. అప్పర్ జోన్, మిడిల్ జోన్, మిడిల్ జోన్, మిడిల్ జోన్, మిడిల్ జోన్. చూసారా ఎట్లా వస్తుందో? క్యూకి ఇక్కడ ఎండింగ్ కనెక్టివిటీ ఈజీగా ఉంది కాబట్టి దీనికి కూడా కనెక్టివిటీ స్టార్టింగ్ ఎండింగ్ కరెక్ట్గా వచ్చాయి. అట్లా రాయాలి క్యూతో. నెక్స్ట్ అదర్ అయిపోయింది, క్వీన్ అయిపోయింది, కెమెరా అయిపోయింది కదా. ఈతో
ఎంజాయ్ ఎలా రాస్తారు? ఎంజాయ్, ENJOY. ఈ ఏంటి? అప్పర్ జోన్, మిడిల్ జోన్, డౌన్, లోవర్ జోన్, మిడిల్ జోన్, లోవర్ జోన్, ఇట్లా రాయొచ్చు అనమాట ఈతో. మీకు అర్థమైందా? క్యాపిటల్ లెటర్ విత్ స్మాల్ ఆల్ఫాబెట్స్ ఇవన్నీ. సితో కెమెరా, ఓతో అదర్, క్వీతో క్వీన్, ఈతో ఎంజాయ్, ఇవి రాయడం జరిగింది. నెక్స్ట్ ఏంటి? LG ఉంది కదా, రాద్దాం. నెక్స్ట్ ఎల్తో ఎట్లా రాయాలి? లెర్న్, LEARN, లెర్న్ ఎట్లా రాయాలి? లెర్న్. చూసారా, అన్నీ ఈక్వల్గా ఒకే సైజ్ వస్తున్నాయి లెటర్స్. మిడిల్ జోన్ అన్నీ ఎంత బ్యూటిఫుల్గా, ఎంత సైజ్ ఆఫ్ లెటర్స్ కూడా ఈక్వల్గా వస్తున్నాయి చూడండి. ఇది కూడా లైన్స్ కూడా క్రాస్ కావట్లేదు. ఇక్కడ ఈ లైన్ క్రాస్ కాలేదు, ఇక్కడ ఈ లైన్ క్రాస్ కాలేదు. ఇక్కడ అప్పర్ లైన్లోనే రాయాలి కదా క్యాపిటల్స్ అన్నీ, ఎక్సెప్ట్ GJYZ తప్ప మిగతావన్నీ కూడా 3 లైన్లోనే రాసేయాలి. వాటికి కంటిన్యూటీగా ఇట్లా కనెక్టివిటీ ఇస్తూ వర్డ్స్ రాస్తూ ఉండాలి. లాస్ట్ వన్ జీతో ఏంటి రాయొచ్చు? గేమ్స్. చూసారా, జీ ఎన్ని లైన్లో ఉంది? ఇది 4 లైన్. చూసారా, అంటే ఫుల్ లైన్లో ఉంది. గమనించండి, జీ క్యాపిటలే కదా, 3 లైన్స్ కాదు అని చెప్పాను కదా. ఫుల్ లైన్, ఇది ఫుల్ జోన్లో ఉంది. GAMES, గేమ్స్. జీ క్యాపిటల్, ఇవన్నీ స్మాల్ ఆల్ఫాబెట్స్. మిడిల్ జోన్, మిడిల్ జోన్, మిడిల్ జోన్, మిడిల్ జోన్. ఇవి చూసారా? మీరు ఒక్కటి అబ్జర్వ్ చేశారా? నేను రాసినటువంటి ప్రతి వర్డ్ కూడా క్లబ్ కావట్లేదు. లెటర్స్ క్లబ్ కావు. ఎంచేత క్లబ్ కావు? వాటికి ఎండింగ్ కనెక్టివిటీతో నెక్స్ట్ లెటర్ స్టార్టింగ్ కనెక్టివిటీ అవుతుంది కాబట్టి ఆ ఎండింగ్ కనెక్టివిటీ మాత్రమే లెటర్కి డిస్టెన్స్ వస్తుంది. చూసారా, ఇది ఎండింగ్ కనెక్టివిటీ, ఇక్కడ డిస్టెన్స్ వచ్చింది ఈకి. ఇది ఎండింగ్ కనెక్టివిటీ చూడండి, ఇది ఎక్కడ కూడా మీకు కలవలేదు. ఇప్పుడు ఇలా రాయొచ్చు. అదేంటది? LOON, LEAR ఏంటో తెలియదు. ఇట్లా రాయకూడదు. ఓకే, స్పష్టంగా క్లియర్గా, చాలా క్లియర్గా ఉండాలి వర్డ్ రాసినప్పుడు. మీరు మర్చిపోవద్దు, ప్రతి లెటర్ కూడా స్లాంటింగ్ ఉండాలి, కనెక్టివిటీస్ ఉండాలి, డిస్టెన్స్ కరెక్ట్గా వర్డ్కి లెటర్కి మధ్యలో ఈక్వల్ డిస్టెన్స్ ఉండాలి. ఆ ఎండింగ్ కనెక్టివిటీతో మాత్రమే కంటిన్యూటీ రాయాలి. వితౌట్ లిఫ్టింగ్ ఆఫ్ ద పెన్సిల్ రాయాలి. ఒకే సైజ్ లెటర్స్ రాయాలి, నేరోగా రాయాలి, లైన్స్ క్రాస్ అవ్వకూడదు, సైడ్ లైన్స్ టచ్ కాకూడదు. బుక్లో రాసేటప్పుడు ఇంత క్లారిటీ ఉంటే కానీ మీకు అందంగా రాదు ఈ లెటర్స్. ఓకేనా? నెక్స్ట్ లెసన్ మనం ఏంటి నేర్చుకుందాం? AMNS. వాటితో ఎట్లా రాయాలి, ఎలా వర్డ్స్ రాయాలి, ఎలా కనెక్టివిటీ పెట్టాలి, ఏంటి అనేటువంటిది నెక్స్ట్ లెసన్లో నేర్చుకుందాం. ఓకే, యూ డూ రెగ్యులర్ ప్రాక్టీస్ వితౌట్ ఫెయిల్. మీరు కరెక్ట్గా పర్ఫెక్ట్గా రాయాలంటే డైలీ ప్రాక్టీస్ ఉండాలి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్.